హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సూపర్గా టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది రైస్లో కానీ సాంబార్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్: ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోవాలి, అలాగే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు, అలాగే శనగపప్పు, అలాగే మినపప్పు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను 1 kg దాకా ఇలా వంకాయలను తీసుకున్న ఒకసారి బాగా వాష్ చేసేసి మళ్ళీ వాటర్లో ఉంచుకున్నాను. ఈ విధంగా ఉన్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న వగరు మొత్తం పోతుంది మనకి. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఒక బ్రింజల్ని తీసుకొని ఇలా 4 పీసుల్లాగా కట్ చేసుకోవాలి. అలా అని మొత్తం కట్ చేయకూడదు. సేమ్ ఇదే విధంగా నేను అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇలా సాల్ట్ వాటర్లో ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పల్లీలు యాడ్ చేయాలి, అలాగే మినపప్పు, అలాగే ఇందులోకి శనగపప్పు కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా తీసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవన్నీ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే మనకు తగినంత ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అలాగే ఇది కొంచెం చల్లారేలాగా చూసుకోవాలి. తర్వాత ఇందులోకి 5 లేక 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెము ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్నంతా బాగా మిక్సీ పట్టుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, అలా అని మెత్తగా పట్టకూడదు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజల్లో నుంచి వాటర్ మొత్తం వంపేసుకొని ఓన్లీ వంకాయల్ని మాత్రమే ఇందులోకి తీసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం బాగా మగ్గేలాగా చూసుకోవాలి. అంటే మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా ఉంచుకుంటే సరిపోతుంది. మనకు ఒక 15 నిమిషాల తర్వాత మనం చూసినట్టయితే ఇవి బాగా మెత్తగా ఉడుకుతాయి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని పక్కకు తీసేసుకుందాము. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్కొక్క దాంట్లోకి మనం ఇలా స్టఫ్ చేసేసుకోవాలి పల్లీల పొడి అనేది. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నీ స్టఫ్ చేసేసుకుందాము ఒక్కొక్కటిగా. ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కడాయిని ఇలా ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి నేను సర్వ్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. బ్రింజల్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.